మిలిటరీ ప్యారేడ్లో క్రమశిక్షణ, కోఆర్డినేషన్ ఉంటుంది. రోమాలు నిక్కబడుచుకునేలా కవత్తు ఉంటుంది. అయితే 250వ వార్షిక వేడుకలో యుఎస్ ఆర్మీ చేసిన కవత్తు విమర్శల పాలైంది. ఇలాంటి సమన్వయం, జోష్ లేకుండా నీరసంగా సాగడంపై ఎస్ఎన్లో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ చెత్త ప్రదర్శనకు $45 మిలియన్ల ఖర్చు చేశారా అని నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 120 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం కేజీబీవీలో 10th పూర్తి చేసిన వారు ఆయా విద్యాలయాల్లోనే ఇంటర్ చదివే వెసులుబాటు కలగనుంది. ఈ ఏడాది నుంచే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్లో నిర్వహించి నగర ప్రతిష్టను పెంచామని కేటీఆర్ అన్నారు. ఏసీపీ విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. నన్ను 100 సార్లు విచారణకు పిలిచినా వస్తా, నిజాలే చెప్తా, అరెస్టు కూడా చేస్తారు కావచ్చు, 100 సార్లైనా జైలుకు వెళ్తా, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. రేవంత్, నువ్వు మొగాడివైతే లైట్ డిటెక్టర్ టెస్టుకు రావాలి అని సవాల్ విసిరారు. దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తహసీల్దార్ దత్తేత్ర అన్నారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నిజామాబాద్ రైల్వే స్టేషన్లో సోమవారం 1 టౌన్ పోలీసులు ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్థాలను ఎస్ఐ మొగలయ్య వివరించారు. చేయి చేయి కలుపుదాం, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మిద్దాం అనే నినాదంతో అవగాహన సదస్సు చేపట్టారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్ విడుదలయ్యాయి. గత నెల 22 నుంచి 29 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 4.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అంగన్వాడీలో త్వరలో 10,000 మంది వాలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యా ప్రమాణాలు పెంచడం, న్యూట్రిషన్, ఆహారంపై అవగాహన కల్పించడం వంటి విధులను వాలంటీర్లకు అప్పగించాలని సర్కారు భావిస్తోంది. వీరికి నెలకు ₹10,000 వేతనం అందించనున్నట్లు సమాచారం. అయితే వాలంటీర్ల నియామకాన్ని టీచర్లు, హెల్పర్లు వ్యతిరేకిస్తున్నారు.